తెలంగాణలో నూతన సచివాలయ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్ను తెలంగాణకు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. రేపటి నుంచి తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్లో నూతన సచివాలయ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం అందుతోంది. మరోవైపు రేపు తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కూడా జరగనుంది. తెలంగాణ అప్డేట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, నూతన సచివాలయం నిర్మాణానికి సంబంధించి హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే రేపు పంచాయతీ తుది విడత పోలింగ్ కూడా ఉంది కదా. తెలంగాణకు సంబంధించి ఓవరాల్ అప్డేట్ ఏంటి? తెలంగాణ సచివాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ అంటే గతంలోనే ఇప్పుడు రెండోసారి ఆయన సీఎంగా ఎన్నికయ్యారు. మొదటిసారి సీఎంగా ఎన్నికైనప్పుడే కొత్త సచివాలయాన్ని నిర్మించాలని ఒక గట్టి పట్టుదలతో ఆయన ముందుకెళ్లారు. ముందుగా ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రి ప్రాంతంలో నిర్మించాలనుకున్నారు. ఆ తర్వాత అక్కడ కాకుండా బైసన్ పోలో గ్రౌండ్లో సచివాలయం ఏర్పాటు చేయాలని ఆయన భావించారు. అయితే బైసన్ పోలో గ్రౌండ్ అనేది కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ ఆధీనంలో ఉంది. దీంతో కేంద్రం నుంచి అనుమతి ప్రత్యేకంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి పలు దఫాలుగా ఆయన రక్షణ శాఖ మంత్రి అదేవిధంగా ప్రధాని మోడీతో కూడా పలు దఫాలుగా భేటీ అయ్యారు. బైసన్ పోలో మైదానాన్ని ఇవ్వాలి, అక్కడ సచివాలయాన్ని అన్ని హంగులతో, అంటే ప్రస్తుతం ఉన్న సచివాలయం కొంత సందర్శకులకు కానీ అధికారులకు కానీ అన్ని శాఖలు ఒకే చోట ఉండకుండా ఉంది. కాబట్టి అన్ని శాఖలను ఒకే చోట ఉంచుతూ బైసన్ పోలో మైదానంలో దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలో నూతన సచివాలయాన్ని తాము నిర్మించాలనుకుంటున్నాం. దీనికి ఆ స్థలాన్ని ఇవ్వాలంటూ కూడా రక్షణ శాఖకు అదేవిధంగా ప్రధాని మోడీతో కూడా పలు దఫాలుగా ఆయన స్వయంగా వెళ్ళి చర్చించారు. పలు దఫాలుగా లేఖలు కూడా రాశారు. దాంతో కేంద్రం కొంత దిగి వచ్చి బైసన్ పోలో మైదానాన్ని సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధమైంది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ నేత విహెచ్తో పాటు పలువురు చాలామంది కూడా దీనికి సంబంధించి బైసన్ పోలో మైదానంలో సెక్రటేరియట్ నిర్మించొద్దు, బైసన్ పోలో మైదానాన్ని ఆట స్థలంగానే ఉంచాలి, ఎవరికి ఇవ్వొద్దని కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఉన్న కేసులు తేలితే కానీ బైసన్ పోలో మైదానాన్ని తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వలేమంటూ కేంద్రం స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు హైకోర్టులో అన్ని పిటిషన్లపై ఈరోజు విచారణ జరిపింది. ఈ విచారణలో బైసన్ పోలో మైదానాన్ని కేంద్రం ఇస్తే తెలంగాణ ప్రభుత్వం అక్కడ సచివాలయం నిర్మించుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరం తమకు లేదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రం ఈరోజు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి జడ్జిమెంట్ ఈ నెల ఫిబ్రవరి 12న రాబోతుంది. అయినప్పటికీ ఈరోజు ఇచ్చిన జడ్జిమెంట్తో బైసన్ పోలో మైదానాన్ని కేంద్రం ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. హైకోర్టు కూడా ఎలాంటి అభ్యంతరం లేదంటూ చెప్పిన నేపథ్యంలో అతి త్వరలోనే బైసన్ పోలో మైదానం తెలంగాణ ప్రభుత్వానికి స్వాధీనం కాబోతుంది. ఈ స్వాధీనం అయిన వెంటనే ఇక్కడ సచివాలయాన్ని దాదాపు 300-400 కోట్లతో అత్యాధునికంగా అన్ని హంగులతో నిర్మించేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే స్కెచ్ సిద్ధం చేశారు. దీనికి సంబంధించి నిర్మాణ నిపుణులు కూడా ప్లాన్ కూడా సిద్ధం చేసి ఉంచారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ఈ బైసన్ పోలో మైదానం తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన వెంటనే సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. అక్కడ కొత్త సచివాలయం నిర్మించబోతున్నారు. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తుంది. ఈరోజు హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మరోసారి హనుమంతరావు స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో బైసన్ పోలోలో సచివాలయాన్ని నిర్మించకుండా తాము అడ్డుకుంటాం. దీనికి సంబంధించి అతి త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ, గతంలో కూడా ఒకసారి ప్రజాభిప్రాయ సేకరణ చేశారు, మరోసారి కూడా బైసన్ పోలో మైదానంలోనే ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేస్తామంటూ కూడా ఈరోజు హనుమంతరావు ప్రకటించిన పరిస్థితి కనిపించింది. సచివాలయం విషయం అలా ఉంటే, మరోవైపు సచివాలయానికి వేలకు రాని ఉద్యోగులపై మనం నిన్న ఒక కథనం ప్రసారం చేశాం. దీనిపై ఈరోజు జిఏడి ముఖ్య కార్యదర్శి ఆదర్శ్ సిన్హా స్పందించారు. ప్రతి ఒక్కరు ఉద్యోగులంతా కూడా 10 గంటల 30 నిమిషాలకి రావాలంటూ స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. మరోవైపు రేపు తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. 3529 గ్రామ పంచాయతీల్లో రేపు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. రేపు సాయంత్రానికి ఫలితాలు కూడా విడుదల కాబోతున్నాయి. ఇక సీఎం కేసీఆర్ విశాఖ శారదా పీఠాన్ని ఈ నెల ఫిబ్రవరి 14న సందర్శించబోతున్నారు. గతంలో ఒకసారి ఆయన శారదాపీఠాన్ని సందర్శించారు. మరోసారి శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనాలని శారదాపీఠం నుంచి సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానం మేరకు ఆయన ఫిబ్రవరి 14న మరోసారి శారదాపీఠానికి వెళ్తారు. 10 నుంచి 14 వరకు ఉత్సవాలు జరగబోతున్నాయి. ముగింపు ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొనబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.